In this video, we'll see about maxima and minima of two variables. So, maxima and minima for a function of two variables. ఒక ఫంక్షన్లో టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు దానికి maxima and minima మెథడ్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అండ్ దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫర్ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గివెన్ ఫంక్షన్ని టూ వేరియబుల్స్గా ఉంటాయి. అంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మన ఫంక్షన్ విత్ టూ వేరియబుల్స్. ఇక టూ వేరియబుల్స్ అంటే ఏంటి? ఎక్స్ వై, ఈ రెండు వచ్చేసి టూ వేరియబుల్స్ అంటాం మనం. సో ఈ మ్యాక్సిమా అండ్ మినిమా మెథడ్ని సాల్వ్ చేయడానికి మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ గుర్తుంచుకుంటే మనకి మ్యాక్సిమా మినిమా మెథడ్ వచ్చేసినట్టే. ఆ 4 స్టెప్స్ ఏంటో నేను చెప్తాను. సో ఇవి మనం యూస్ చేసే 4 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫైండ్ పీ అండ్ క్యూ వాల్యూస్ అండ్ ఈక్వేట్ దెమ్ యాజ్ 0. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? ఫైండ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ బై యూజింగ్ p is equal to 0 and q is equal to 0 క్రిటికల్ పాయింట్స్. ఈ క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటనేది నేను సమ్ చేసేటప్పుడు చెప్తాను. సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నామంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కుంటున్నాము. వేటి నుండి? p is equal to 0 and q is equal to 0. ఈ టూ వాల్యూస్ని యూజ్ చేసుకొని ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మనం కనుక్కుంటున్నాము. స్టెప్ 3లో ఏం చేస్తున్నాము? ఆర్, ఎస్, టీ, ఈ 3 వాల్యూస్ని కనుక్కుంటున్నాము. స్టెప్ 4 మెయిన్. స్టెప్ 4లో మనకి 4 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఈ 40 - s² గ్రేటర్ దాన్ 0 అండ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 0, అప్పుడు అది మ్యాక్సిమా ఫంక్షన్. అంటే ఏంటి? ది గివెన్ ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. సెకండ్ కండిషన్ ఏంటి? 40 - s² గ్రేటర్ దాన్ 0 అండ్ ఆర్ గ్రేటర్ దాన్ 0, దెన్ ఇట్ ఈస్ మినిమమ్. అంటే ది గివెన్ ఫంక్షన్ హ్యాస్ మినిమమ్ వాల్యూ. ఇక్కడ ఈ 40 - s² లెస్ దాన్ 0 అంటే శాడిల్ పాయింట్. శాడిల్ పాయింట్ అంటే నెయిదర్ మినిమా నార్ మ్యాక్సిమా. అది కాదు, ఇది కాదు. నెయిదర్ మినిమా నార్ మ్యాక్సిమా. ఫోర్త్ కండిషన్ ఏంటి? 40 - s² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది రాదు. మనం ఆన్సర్ తీసుకురావడం కోసం వీల్ రైట్ యాజ్ నీడ్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. దిస్ ఈజ్ ద థియరీ పార్ట్ ఫర్ maxima and minima problem. In the next video, I'll explain you with the help of example so that you can understand it. Okay.